హలో అండి, బాగున్నారా? ఈరోజు ఎంతో ఇష్టంగా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నచ్చే వెజిటబుల్ చౌమిన్ ఇంట్లోనే నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వాక్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని అందులో నేను ముందే తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ చూపిస్తాను. వెల్లుల్లి, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. సో ఆ వాక్లో కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కుని ఒక్కసారి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇదంతా కూడా మనము హై హీట్లో చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నాక ఇప్పుడు అందులో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసుకుని దాన్ని అదే హై హీట్లో మరొక్కసారి అదే హై హీట్లో దాన్ని మంచిగా టాస్ చేసుకుందాం. హై హీట్లో చేసుకోవడం వల్ల మనకి బయట మనము చైనీస్ బండ్ల దగ్గర తింటాం కదా, ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకని హై హీట్లో వండుకోవాలి ఎప్పుడైనా నూడిల్స్. అది కొద్దిగా మగ్గాక ఇప్పుడు అందులో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని అది మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. సో అది ఫ్రై చేసుకున్నాక అది కొంచెము వాటర్ వదిలేస్తుంది. ఆ వాటర్ వదిలాక అవన్నీ ఫ్లేవర్స్ దానికి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు అందులో మనము సాల్ట్, ఉప్పుని, అలాగే నేను ఒక 3 టేబుల్ స్పూన్ సోయా సాస్ని తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్ని, అలాగే 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలాని తీసుకుని అన్నీ కూడా ఆ మగ్గిన వెజిటేబుల్స్లో వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ముందే పక్కన చేసి పెట్టుకున్న ఏంజల్ హెయిర్ నూడిల్స్ తెచ్చానమాట. దాన్ని బాయిల్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాను, అది స్టిక్కీ అవ్వకుండా. సో ఇప్పుడు ఆ నూడిల్స్ని కూడా అందులో డ్రాప్ చేసి ఆ వెజీస్, సాసెస్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతే, నూడిల్స్ వెజ్ చౌమిన్ రెడీ. ఇది చక్కగా చల్లగా ఉన్నప్పుడు వెదరు, లేకపోతే పిల్లలు అడిగినప్పుడు అది చేసి పెట్టుకుని తింటే హాయిగా యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ రిగ్రెట్. చేసుకుని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.